గైస్ ఇదంతా మొత్తం రథసప్తమి డెకోర్స్. ఇంత చల్లో కూడా ఈరోజు కాసేపు పడుకుందాం అనుకున్నా. గైస్ మీరే చెప్పండి, ఎవరైనా బయట ప్లేసెస్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే నేరుగా వరాహస్వామి టెంపుల్. తక్కువ మంది ఉన్నారు కాబట్టి దర్శనం చాలా వినేగా అయిపోతుంది. గైస్ ఇదంతా మొత్తం రథసప్తమి డెకోర్స్ తిరుమలలో. మేము 20 రిపబ్లిక్ డే అయిన ఒక 2 daysలో వచ్చినాం. హలో అండి, ఇప్పుడైతే మేము వాళ్ళకి ఎంట్రీ ఇచ్చేసింది మన డింపుల్ శ్రీ బ్లాగ్స్. డింపుల్ శ్రీ వచ్చిందండి ఖచ్చితంగా ఫన్, ఫ్రస్ట్రేషన్, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్, ట్రావెలింగ్ పక్కా ఉండాల్సిందే. రండి చూసేద్దాం. చూస్తున్నారు కదా గైస్ డెకోర్స్ మొత్తం అన్ని చోట్ల ఇట్లా ఫ్లవర్స్. స్టార్టింగ్ లో ఇంకా బాగుండా, నిలిపి తీసుకోలేకపోయినాం. సో ఇప్పుడు ఎక్కడున్నాము? ఎంట్రన్స్ పార్క్ దగ్గర ఉన్నాం. గైజ్ ఈ గ్రీన్ హ్యాండ్ బ్యాగ్ వచ్చి మా పెద్దమ్మది, అండ్ ఇది వచ్చి మా అమ్మది, ఇది వచ్చి నాది. 3 కొత్త హ్యాండ్ బ్యాగ్స్. అనుకోకుండా ముగ్గురం కొత్త హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాం. ఏం పెద్దమ్మ రెడీ అవుతుంది. గైస్ నేను ఇంత ఎలా వచ్చానో అలాగే. గైస్ మా మామ చూడండి, ఇంత చల్లో కూడా ఫుల్ ప్యాంట్ వేసుకోలేదు మామ. గైస్ మీ అందరికీ తెలుసు, నేను ఒక వీడియో అయితే చేశాను, తిరుమలకి వెళ్తున్నాము పెళ్లి కోసము అని చెప్పి, పెళ్లికి తర్వాత దర్శనం చేయడానికి అని. సో పెళ్లి అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. సో ఈవినింగ్ అది స్నాక్స్. అందరికి రిసెప్షన్ డ్రెస్ బాగుంది. ఆడ తీస్తాను ఏమ్మా, అప్పుడైనా పిలిస్తే ఇట్లా చెప్పాను కదా మా మామది, అక్కడ చూపించండి మామ. గైస్ అక్కడ మీరు చూస్తున్నారు కదా, మా మేనమామ వేసుకున్న టీషర్టు తర్వాత షార్ట్ ఫుల్ ఫేమస్ అయిపోయింది రిసెప్షన్ కి ఆ రోజు. చాలా చాలా కెమెరామెన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పి రికార్డ్ చేస్తున్నా. మామ కమాన్. రేపు నైట్ వస్తాను. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మా మామ వ్లాగర్. ఈ పెళ్లి వచ్చి ఎవరిది అనేసి మీకు అందరికీ డౌట్ ఉండొచ్చు. ఇది వచ్చి మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెల భర్త, చెల్లెల కొడుకు. గైజ్ అందరికీ నేను చేసే వ్లాగ్స్ అన్ని నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. కింద కమెంట్ చేయండి మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి. గైస్ అక్కడ ఎవ్వరు రిసెప్షన్ కి ప్రిపేర్డ్ గా డ్రెస్ తెచ్చుకోలేదు, సడన్ గా ఉన్నట్టుండి చేశారు కాబట్టి అది అందరి డ్రెస్ లో అలా ఉంది. సో డోంట్ టేక్ ఇట్. అండ్ ఇది వచ్చి రిసెప్షన్ భోజనాలు చాలా చాలా బాగుంది. అన్ని చూస్తున్నారు కదా, గోబీ, డ్రై గోబీ, పూరి, చెన్న అండ్ జామున్. టైము ఆల్మోస్ట్ 6:30 అయింది. మేము 5:30కో లేచేసినాము.
దాని మిస్టేక్ ఎవరిది తెలిసిన, ఈరోజు కాసేపు పడుకుందాం అనుకున్నా. 9కి ముహూర్తం కాబట్టి ఒక 7:30కో 8కో లేచి రెడీ అవుదాం అనుకుంటే మా పెద్దమ్మ అలారం పెట్టేసింది గైస్. చూడండి, అలారం పెట్టేసి నేను చెప్తే ఆఫ్ చేస్తుంది. నేను నా ఫోన్లో అన్ని అలారమ్స్ ఆఫ్ చేసి పడుకున్నా. గైస్ మీరే చెప్పండి, ఎవరైనా బయట ప్లేసెస్లోకి వచ్చినప్పుడు అలారం పెట్టచ్చా? కమెంట్ డౌన్. మనం వచ్చినది పెళ్ళికి టైం సరిగా వెళ్ళాలంటే పెట్టుకోవాల్సిందే. వాళ్ళు గట్టిగా మూసుకొని నిద్రపోవాలా, ఇల్లు లేలో రెడీ అయిపోవాలా. అంతా అయిపోయిన తర్వాత తాళి కట్టిన తర్వాత ఏం బాగుంటుంది చెప్పు. కమెంట్ బాక్స్లో కమెంట్ అయ్యింది. మీకు ఇప్పుడు ఆయిల్ ఉందా లేదా తొందరగా లేచిన దానికి? 2 డేస్గా నిద్ర లేదు. నిన్న వార్లీగా లేవాలని చెప్పి అంత ఈజీగా అంటే ఒప్పుకునే మంచి కదా, అర్థం చేసుకోండి. ప్రతి దానికి విసుక్కుంటుంది. గైజ్ నా డ్రెస్సింగ్ అయితే చూసేయండి. ఇట్లా ఎల్లో శారీ ఒకటి కట్టుకున్నా. వడ్డానం తీసుకుందాం ఎత్తుకొని వద్దాం అనుకున్నా. కాకపోతే ఇక్కడ తిరుమల కాబట్టి దర్శనానికి వెళ్ళాల్సిన అవసరం వస్తే అట్లే వెళ్ళిపోతాం కాబట్టి అందుకే పెద్దగా ఏం తీసుకురాలేదు. సో దిస్ ఇస్ బాగున్నానో లేదో తెలీదు. యా, దిస్ ఇస్ మై అవుట్. అమ్మాయి నిలబడుకోవాలి. కోరిక అమ్మాయి అయ్యా అబ్బాయి కొడుకు అమ్మాయికి ఇచ్చేయండి సార్. సరిపోతుంది అబ్బాయికి కోరిక అబ్బాయికి ఇస్తారు. కొరికయ్యా పూలు పెట్టిన వాడేది ముక్కలో పెట్టుకో, ముక్కలో పెట్టుకో. జన కింద నన్ను 3 ముళ్ళు అయ్యా వేలు వచ్చావా? గైస్ ఇక్కడైతే పెళ్ళైతే అయిపోయింది. సో మెయిన్ వర్క్ కంప్లీటెడ్. సో ఇక భోజనం చేసుకొని దర్శనానికి వెళ్ళడము ఏదో అనేది ఆలోచన చేసుకోవాలి. మాకు టికెట్ పైన వచ్చి 4 o'clock 6 o'clock అనింది. సో ముందుగా కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ లేట్ అవుతుంది అని తెలుసు కాబట్టి ఇక్కడే భోజనం చేసుకొని
క్లీన్ గా వెళ్దాం అనుకున్నాము దర్శనానికి. ఒక్కొక్క జంటే వచ్చి దీవించి వెళ్తున్నారు గైస్. అన్ని చూసేయండి, అందరిది ఫాస్ట్ ఫాస్ట్ గా పెళ్లి భోజనాలు గైస్, పులిహోర అంతా ఉంది చూడండి. నేను ఎప్పుడు పెట్ట గైస్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 4:30 అయింది. సో ఇప్పుడు దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. 6కి మాకు వచ్చింది. ఫస్ట్ వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి 6కి దర్శనానికి వెళ్ళిపోతాము. గైస్ తిరుమల మాడ వీధులు. సో ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే నేరుగా వరాహస్వామి టెంపుల్. గైస్ అటువైపు నుంచి నడుచుకొని ఇట్లా వస్తున్నాం. ఇక్కడే వరాహస్వామి టెంపుల్ ఉంది. సో దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేస్తాం. గైస్ వరాహస్వామి టెంపుల్లో ఇంత ఉండరు క్యూ. గైస్ మీరు లాస్ట్ బ్లాగ్లో చూసినట్టయితే మనం ఆ కోనేరు దగ్గరికి వెళ్ళినాము. సో అక్కడ కాలు కడుక్కొని ఇక్కడికి వచ్చినాము. సో ఈ బ్లాగ్లో దర్శనం వినేగా చేయాలి కాబట్టి వెళ్ళిపోతున్నాము. సో చూడండి గైస్. నమస్కారం. వరాహస్వామి టెంపుల్ దగ్గర చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి దర్శనం చాలా వినేగా అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా లోపల టెంపుల్కి వెళ్ళాక దర్శనం ఎలా ఉంటుంది. గైస్ వరాహస్వామి దర్శనం అయితే అయిపోయింది. పెద్ద అనుకున్నట్టే 5-10 మినిట్స్లో మా దర్శనం అయితే అయిపోయింది వరాహస్వామిది. సో ఇంకా డైరెక్ట్గా టెంపుల్ దర్శనంకి అయితే వెళ్ళిపోదాము. యాక్చువల్లీ పడుకొని లేచాను, స్కిన్ అంతా ఎట్లుందో. పెళ్ళంతా అయింది. ఇప్పుడు వచ్చి దర్శనానికి వచ్చాము. వరాహస్వామి దర్శనం అయిపోయింది. ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం జరగాలి, వెళ్తున్నాము. రండి మళ్ళీ మీరు నిన్న వచ్చాము. పెళ్ళంతా అయింది. ఇప్పుడు వచ్చి దర్శనానికి వచ్చాము. వరాహస్వామి దర్శనం అయిపోయింది. ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం జరగాలి, వెళ్తున్నాము. రండి మళ్ళీ మీరు ఓహో దంతుకొద్దుంది కదా మా బిడ్డ. నీ పేరేమి?
రేపు నుంచి వేస్తాను నీకు మరి ఇస్తాము. రేపు నుండి వేస్తాం కదా. అందరూ వేసుకోండి ఇది చెక్ చూడు చిల్లర లేదు బిస్కెట్ తీసుకో నువ్వు ఎప్పటి నుండి వేస్తాండవు నామాలు? రేపటి నుంచి రేపటి నుండి వేస్తాం. వాళ్ళకంతా ఉందిలేమ్మా ఇంత బాగా నామాలు వేస్తుంది. ఎప్పటి నుంచి వేస్తాండ అంటే రేపటి నుండి వేస్తా ఉండదు. ఎంత అమాయకంగా, అంత బుజ్జి పాప అమాయకంగా చెప్తాను చూడండి. రేపటి నుండి వేస్తున్నాను. బాయ్ రా, బాయ్. తీసిన బాయ్.